బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ అబిడ్స్లో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. కొత్తూరు పిఎస్ పరిధిలో పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుని బాలికను అబిడ్స్కు తీసుకువస్తున్నారు. గాంధీ భవన్ కట్టెల మండీకి చెందిన 6 ఏళ్ల బాలికను చాక్లెట్ ఇస్తానని ఆగంతకుడు కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలో రికార్డెడ్ దృశ్యాల ఆధారంగా పాపను గుర్తించారు. హైదరాబాద్ అబిడ్స్లో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. రైట్ సుజాత, ఎట్టకేలకు అబిడ్స్ పిఎస్ పరిధిలో కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ అయితే లభ్యమైంది. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలిక ఆచూకీ లభ్యం కావడంతో అయితే హైదరాబాద్ అబిడ్స్ పరిధిలో కిడ్నాప్ అవ్వడంతో ఒక్కసారిగా కొంత కలకలం చెలరేగిందని చెప్పుకోవాలి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కొత్తూరు పిఎస్ పరిధిలో పోలీసులు బాలికను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో ఆ కిడ్నాపర్ గాంధీ భవన్ కట్టెల మండీకి చెందిన ఈ 6 ఏళ్ల బాలికని కిడ్నాప్ చేశారు. అంటే ఒక చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి పాపని కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలో ఈ మొత్తం దృశ్యాలు కూడా రికార్డ్ అవ్వడంతో అతను బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టడంతో ఎటకేలకు బాలిక అయితే దొరికింది. అయితే తల్లిదండ్రులు వెంటనే వెళ్లి ఫిర్యాదు చేయడంతో అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాలికను కాపాడినట్లుగా సమాచారం అందుతోంది సుజాత. ఇక దీంతో పాటుగా మొత్తం పాప కోసం 5 బృందాలుగా పోలీసులు గాలించారు. అయితే ఈ పోలీసుల గాలింపు చర్యల వల్లే వెంటనే రెస్పాండ్ అవ్వడం వల్లే పాప దొరికిందన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఎట్టకేలకు బాలిక దొరకడంతో అటు తల్లిదండ్రులు కావచ్చు, స్థానికులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారు సుజాత. విజయ్, కిడ్నాప్ అయిన పాపను ఇప్పుడు తల్లిదండ్రులకు అప్పగించారా? ఎస్ సుజాత, వెంటనే తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి పిలిపించి పాపను అప్పగించడం జరిగింది సుజాత. అయితే తల్లిదండ్రులు కొంత కంగారు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గాంధీ భవన్ కట్టెల మండీకి చెందినటువంటి ఆ దంపతులు 6 ఏళ్ల బాలికతో పాటు కలిసి ఉండేటువంటి వాళ్ళు. అయితే బాలిక తప్పిపోవడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు అయితే టెన్షన్ కు గురయ్యారు. అయితే వెంటనే పోలీసులకి చెప్పడం వల్లే మొత్తం వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే పోలీసులు కూడా ఆ స్థానికంగా వచ్చి బాలిక ఎక్కడైతే ఆడుకుంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను గమనించారు. అయితే నిందితుడు ఎవరైతే కిడ్నాపర్ ఉన్నారో కిడ్నాపర్ బాలికకి కొన్ని మాయ మాటలు చెప్పి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఆ బాలికని కిడ్నాప్ చేయడం జరిగింది. ఎటకేలకైతే బాలిక ఆచూకీ లభ్యమవడంతో పోలీసులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు సుజాత. రైట్, థ్యాంక్ యూ విజయ్.